ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు బాధపడుతున్న ఇంకొక అంశం ఏంటి తెలుసా? కొత్త పింఛన్లు. కొత్త పింఛన్లు ఎప్పుడు ఇస్తారు, కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు, ఈ అంశం పైన చాలామంది బాధపడిపోతూ ఉన్నారు. దాదాపు కూటమి ప్రభుత్వం వచ్చి 13 నెలలు నిండింది, 14వ నెల అడుగు పెట్టారు. ఇది 14వ నెల. ఈ 14 నెలల కాలంలో దాదాపు 2-3 సార్లు వాళ్ళు కొత్త పెన్షన్ నోటిఫికేషన్ ఇవ్వాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి 6 నెలలకు ఒకసారి నోటిఫికేషన్ ఇస్తారు. వాస్తవానికి అయితే 4వసారి నోటిఫికేషన్ ఇవ్వాలి, కానీ మనం 3వసారి లెక్కేద్దాం. డిసెంబర్ నుంచే లెక్కేద్దాం. డిసెంబర్, జనవరి, మళ్ళీ జూన్. వీళ్ళు ఎక్కినప్పుడు నోటిఫికేషన్ అనేది తీసేయండి. ఈ 3 సార్లు కూడా వాళ్ళు ఇవ్వాలి. రాష్ట్రంలో ఎక్కువ మంది ప్రజలు అయ్యా మా పెన్షన్ పరిస్థితి ఏంది, మాకు ఎలిజిబిలిటీ అయింది, మాకు 60 ఏళ్ళు వచ్చినాయి, మాకు పెన్షన్ ఏది అని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి లోకల్ నాయకుల చుట్టూ తిరగలేక అల్లాడిపోతూ ఉన్నారు జనాలు. వీళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారి విలువ అతి త్వరలోనే తెలిసిద్దని మనం అప్పుడే భావించాం. అతి త్వరగానే తెలిసింది. జగన్మోహన్ రెడ్డి గారు కష్టమని అడగకముందే అదిగో జనవరిలో ఒక నోటిఫికేషన్ ఇస్తాం, కొత్త పెన్షన్లు అయినా అప్లై చేసుకోండి, కొత్త రేషన్ కార్డుదారులు 2 అప్లై చేసుకోండి, జూన్లో ఒక నోటిఫికేషన్ ఇస్తాం, కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డు అప్లై చేసుకోండి, ఎవ్వరు ఇబ్బంది పడకూడదు, ట్రాన్స్పరెంట్గా ఉండాలి మన గవర్నమెంట్, ఐదర్ కులం, మతం, ప్రాంతం ఏం చూడవద్దు, అర్హుడా అంతే, మన ఓటు అయిన వాళ్ళకు చేసేద్దాం 5 అని జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకొద్దిగా ఎక్కువ చేస్తా అంటున్నారు, ఇంతకంటే బాగా చేస్తా అంటున్నాడు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఇంత బాగా ఏదైతే 6 నెలలకు ఒకసారి రేషన్ కార్డులు, పెన్షన్లు, ఇన్ని పథకాలు ఇంత వండర్ఫుల్గా చేశారు కదా. మరి చంద్రబాబు నాయుడు గారు ఇంకెంత వండర్ఫుల్గా చేస్తారని చెప్పి నమ్మటి వెళ్ళారు. ఏమైపోయింది? సేమ్ చంద్రబాబు నాయుడు గారు ఏం మారలా. 14 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీలు పెట్ట కొత్త పెన్షన్లు, కొత్త రేషన్ కార్డు, ఎవరెవరికి ఎలిజిబిలిటీ ఏమీ రాలా. ఈరోజు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి గిద్దలూరు ఎమ్మెల్యే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఇది నిజంగా షాకింగే. ఒక వృద్ధుడికి ఎమ్మెల్యే సొంత డబ్బులతో పెన్షన్. ఇది ఈరోజు ఆర్టికల్లో చూడండి, ఆంధ్రజ్యోతిలో రాశారు. వృద్ధుడికి ఎమ్మెల్యే సొంత డబ్బులతో పెన్షన్. గిద్దలూరుకు చెందినటువంటి ఎమ్మెల్యే తనకు పెన్షన్ రావట్లేదని వృద్ధుడు అధికారులు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదని ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే అశోక్ ప్రభుత్వ పింఛన్ మంజూరు చేసేంత వరకు సొంతంగా తన డబ్బు ఇస్తానని చెప్పి ప్రకటించి ఆ వృద్ధుడికి భరోసా ఇచ్చారు. ఇటీవల సుపరిపాలన తొలి అడుగుల భాగంగా 2వ వార్డులో ఈ నెల 2వ తేదీన బుధవారం ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి సంక్షేమ కార్యక్రమాల గురించి స్థానికులను అడిగి తెలిసి ఇదే సమయంలో పొల్లయ్య అనే వృద్ధుడు తన పింఛన్ రావటం లేదని అధికారులు చెప్పినా ఫలితం లేదని ఎమ్మెల్యే వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. స్పందించిన ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి వివరించగా కొత్త పెన్షన్ కోసం దరఖాస్తు చేసే వెబ్సైట్ ఓపెన్ కావటం లేదని దీంతో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ప్రభుత్వం నుంచి మంజూరు అయ్యేంత వరకు ప్రతి నెల 4,000 సొంతంగా తాను ఇస్తానని చెప్పి మాట ఇచ్చి 4,000 రూపాయలు ఇచ్చొచ్చారు. అర్థమైనా? ప్రభుత్వ వెబ్సైట్ ఓపెన్ కావట్లా. ప్రభుత్వ రేషన్ కార్డులు ఏదైతే పూర్తి స్థాయిలో మనం పెట్టుకోమని ఇచ్చారో ఆ రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయి? సచివాలయ ఉద్యోగస్తులు ఖాళీ కూర్చోబెట్టడం ఎందుకు? ఇటువంటి ఏదైతే పథకాలు అమలు చేస్తే వాళ్ళు బిజీగా ఉంటారు. అయ్యేం లేకుండా పూర్తి స్థాయిలో వాళ్ళని ఇంటింటికి వెళ్ళి P4 మీద ఒక సర్వే, వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే, ఈ సర్వేలు చేస్తూ ఉన్నారు. వాటి వల్ల ఎంతవరకు వచ్చింది? వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే చేసి దాదాపు మార్చి, ఫిబ్రవరిలో చేశారు. మరి ఇంతవరకు ఏమన్నా దానికి సంబంధించిన ముందుకేమైనా తీసుకెళ్లారా? ఏం తీసుకెళ్ళా. అదేమంటే సర్వేలు ఎంతవరకు వచ్చినాయి? ఇంకా దారుణం ఏంటంటే ఇట్లాంటి ఇంకొక సమస్య, ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి. నన్నే చాలామంది అడిగారు పెన్షన్ ఎప్పుడు వస్తుందంటే మాకేం తెలుసా ఈ గవర్నమెంట్లోనే వాళ్ళు కొత్త పెన్షన్లు పెట్టుకోవడానికి ఏమైనా అవకాశం ఉందంటే పోయి సచివాలయం కనుకో, సచివాలయాలు ఓపెన్ కావట్లేదంట. అదే లాగినట్టు వాళ్ళు ఇస్తే కదా ఓపెన్ అయ్యేది. ఇది దెందులూరు అంశం. దెందులూరులో కొడుకును రక్షించాలని తల్లి అభ్యర్థన. దెందులూరు గ్రామం కాశీ కాలనీలో ఈదుపల్లి ఈశ్వర ప్రసాద్కు ఊపిరితిత్తులు పాడాయని, గుండె కుడి పక్కన సమస్య ఉందని వైద్యులు తెలిపారని ప్రసాద్ తల్లి వెంకటరమణ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేసింది. ప్రతిరోజు 12 గంటల ఆక్సిజన్ తీసుకోవాలని, తమ ఆర్థిక స్తోమత అంతంత మాత్రమేనని, ఎలాంటి పెన్షన్ రావట్లేదని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఎంపీ మహేష్ కుమార్ సీఎం చంద్రబాబు తన కుమారుని రక్షించాలని కోరింది. కొత్త పెన్షన్ ఎటువంటి పెన్షన్ రావట్లేదని ఇదొక సమస్య. దీని పాపం తెలుగుదేశం పార్టీ ఎవరో పిల్లోడు సోషల్ మీడియాలో పెడితే ఆ సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా ఇంకో కార్యకర్త వీళ్ళని ఆదుకున్నాడు. ఏదో ఆక్సిజన్ సిలిండర్ ఏదో కొనిచ్చినట్టున్నాడు. నేను చూసి ఆ పోస్ట్ కూడా. రోజు ఆరోగ్యశ్రీ ఎంతవరకు పనిచేస్తుందా? నారా లోకేష్ గారికి రోజు సార్ మా వాళ్ళకి ఇది బాగాలేదు సార్, పలానా హాస్పిటల్లో ఉన్నారు సార్, ఇగో హాస్పిటల్ బిల్స్ అంటే మా ఆఫీస్ విల్ కాంటాక్ట్ అంటే రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ చక్కగా ఉంటే ఆఫీస్ విల్ కాంటాక్ట్ ఎందుకు? ఒక కార్డు తీసుకెళ్తే ఏ హాస్పిటల్ ఏం పనిచేయాలి కదా.
ఒక కార్డు తీసుకెళ్తే ఏ హాస్పిటల్ ఏం పనిచేయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగస్తులకు కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు చేశాడు. ఎక్కడ 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి ఇట్లా ఆదాయం ఎంత ఉన్నా కానీ 5 లక్షల లోపు ఉన్న వాళ్ళకి కూడా ఆరోగ్యశ్రీ వర్తింపు చేశారు. ఈ ప్రభుత్వంలో ఆ మై ఆఫీస్ వీల్ కాంటాక్ట్ అని ఎందుకు వచ్చింది? మరి ఆ కట్టకు పని చేస్తే రాకూడదు కదా. మరి కొత్త పెన్షన్లే, కొత్త రేషన్ కార్డు ఏది? మరి ఎంతసేపు మేనిఫెస్టో ఇది మంచి ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం, మేనిఫెస్టో లోపాయకరంగా ఎంత జరుగుతుంది, ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు అది కూడా గ్రహించాలి.